ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల పురపాలక సంఘం పరిధిలోని రాళ్లపేటలో నిర్మించిన శ్రీ శివ పంచాయతన సహిత అభయాంజనేయ శ్రీ సరస్వతి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంను మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్రావు సందర్శించారు. గత 2 రోజులుగా విగ్రహాల ప్రాణప్రతిష్ఠ క్రతువు వైభవంగా జరుగుతోంది. ఈ సందర్భంగా శనివారం ప్రేమ్సాగర్రావు ఆలయాన్ని దర్శించగా వేద పండితులు, ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయం ప్రాంగణంలో ప్రతిష్ఠించనున్న ధ్వజస్తంభం, విగ్రహాలకు పూజలు చేశారు. అనంతరం హోమగుండాలను ఎమ్మెల్యే దర్శించుకున్నారు. వేద పండితులు, ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాలతో సత్కరించారు. సభ్యులందరినీ కూడా ఆ యొక్క దేవదేవుడు చల్లగా చూడాలని చెప్పి, స్థితికి ఎదగాలని చెప్పి, వారి కుటుంబం ఆయన ఆరోగ్యాలతోటి ఐశ్వర్యాలతో कोटि प्रार्थना ओम या परिनीर्या परास्ताया पडवनी प्रसुतास्तानो मुंचन्त्वगुं हसः नारिकेल वरोदस्तां समर्पयामि या परिनीर्या बला पुष्पायाष्ट. మంచిర్యాల గర్మిల్లాలోని శ్రీ హనుమాన్ దేవాలయంలో హనుమాన్ మాలాధారులు హోమం నిర్వహించారు. శనివారం ఆలయం ప్రాంగణంలో వేద పండితులు కార్తిక్ శర్మ ఆధ్వర్యంలో హోమక్రతువు జరగగా 25 మంది దంపతులు పాల్గొన్నారు. హోమం చేయడం వలన సమస్త ప్రజలకు మేలు జరుగుతుందని, జగమెల్లా సుభిక్షంగా ఉంటుందని కార్తిక్ శర్మ తెలిపారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ హోమం జరిపినట్లు హనుమాన్ మాలధరి బొట్ల సత్యనారాయణ తెలిపారు. అధిదేవతా యజ్ఞి స్వాహా. ఓం గణానాం త్వా గణపతాః. ఓం క్షేత్రస్య పతినామయగం హితేనేవ జయామసి. గామస్వసినా విషత్పతిర్మృత్రః మృధామసి వృషేద్రప్త. ఓం వాస్తో ఓష్మతే ప్రజాని యస్మాత్ స్వామేషు అనమి అవాంస్యావనీమహే స్వాహా. ఓం సోమో ధేనుః సపేత్ కృష్ణం యోనాదస్మై స్వాహా. ఓం ఈశానావార్యానాక్షేత్రోక్తదేవతాభ్యైదన్నమమ. అందరి చేతులు అక్షంతలు ఇంత ముందుగా పట్టుకోండి. జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ 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 రామ. ఓ రామ ఓ రామ ఓంకార రామ. ఓ రామ ఓ రామ ఓంకార రామ. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. మన మంచిర్యాల పట్టణంలో గల శ్రీ గర్మిల్లా శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో ఈరోజు ఎంతో అత్యంత వైభవపేతంగా భక్తి శ్రద్ధలతోటి సుమారు ఒక 25 మంది దంపతుల చేత ఇక్కడ హనుమతి యాగ కార్యక్రమం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ శ్రీరామనవమి కళ్యాణోత్సవం తర్వాత ఇక్కడ హనుమతి యాగ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత అన్నదాన కార్యక్రమంగా ఉంటుంది. అయితే కలవు కపి వినాయక అని అన్నారు. కలవు చండీ వినాయకవు, కలవు కపి వినాయక. ఈ యొక్క కలియుగంలో ఆ యొక్క ఆంజనేయ స్వామిని, మహాగణపతిని, అమ్మవారిని, గణపతిని ఆరాధిస్తే శీఘ్రంగా ఫలితాలు మనకు లభిస్తాయని ఆ ధర్మశాస్త్రాలు చెప్పడం జరిగింది. అందులో భాగంగా భక్తి శ్రద్ధలతోటి ఈ గర్మిల్లా ప్రాంతంలో ఉండేటువంటి స్వాములందరూ, మంచిర్యాలలో ఉండేటువంటి భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి ఈ యొక్క ఆంజనేయ స్వామి ఈ దేవాలయంలో ఇక్కడ హనుమతి యాగ కార్యక్రమాన్ని లోక కళ్యాణార్థం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ కూడా ఆంజనేయ స్వామి అనుగ్రహం ఎల్లవేళలా ఉండి ఆ యొక్క ఆంజనేయ స్వామి అనుగ్రహం వల్ల అతివృష్టి అనావృష్టి కాకుండా సువృష్టిగా మన ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఉండాలని మేము పండితులం అందరం కూడా మేము కోరుకుంటూ శుభమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరము కూడా సీతారామ స్వామి వారి కళ్యాణం తర్వాత శ్రీ హనుమాన్ దీక్ష వారి ఆధ్వర్యంలో హనుమాన్ హోమం జరపబడును. అదేవిధముగా ఈ యాగాలు కానీ ఈ కళ్యాణాలు కూడా ఎందుకు చేస్తారంటే లోక సంరక్షణార్థం. అందరూ కూడా సుభిక్షంగా ఎటువంటి కష్టాలు లేకుండా అందరూ కూడా జీవించాలని ఈ కళ్యాణాలే కానీ ఈ యాగాలే కానీ అన్నీ కూడా చేస్తారు. అదేవిధముగా ఈ
సీతారామ కళ్యాణం తర్వాత వచ్చే శుభకార్యాలు అన్నీ కూడా చేసుకోవచ్చును. కనుక ఈ కార్యక్రమం అన్నీ కూడా ఈ హనుమాన్ దీక్ష వాళ్ళు ఈ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరముగా హోమ కార్యక్రమం చేస్తున్నారు. అదే విధముగా 23వ తారీఖు నాడు హనుమాన్ జయంతి సందర్భంగా కూడా ఉదయం 6 గంటలకు మన్య సూక్తంతో అభిషేకంతో జరపడం, మరియు అదే భజన కార్యక్రమం సాయంత్రం 6 గంటలకు సుందరాకాండ జరగబడను. కనుక ఈ కార్యక్రమాలు అన్నీ కూడా జయప్రదం చేయగలని కోరుతున్నాము. ఈరోజు రామభక్తులందరం ఆంజనేయ స్వామి మాలలో ఉండి ఈరోజు హనుమాన్ హోమం అనేటువంటిది చాలా అరువుగా చేసే హోమం. ఈ హోమం అనేటువంటిది లోక కళ్యాణం కోసం ఇక్కడ ఉన్నటువంటి భక్తుల ఆరోగ్యాలు ఉండాలని, తర్వాత తెలంగాణ రాష్ట్రం పడి పంటలు సక్రమంగా ఉండాలని, మనం అందరికీ కూడా ఈ హోమం చేయడం వలన మనకు ఎంతో బలం ఉంటుంది. ఆ బలం రావాలని ఈ యొక్క హనుమాన్ మాలలో ఈ హోమం చేయడం అనేటువంటి చాలా అరువు. ఇది అదృష్టం మాకు దొరికినందుకు, మాకు ఇచ్చినటువంటి గురువుల ఆజ్ఞ ప్రకారం ఈ హోమం చేయడం జరుగుతుంది. ఈ హోమం చేసినందుకు మేము ధన్యులం అవుతున్నాం. మా గురుస్వాములందరికీ వందనం తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి పైపులను వినియోగించాలని తెలంగాణ SWG పైప్స్ ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వరప్రసాదరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మట్టి పైపుల ఫ్యాక్టరీలు మరెక్కడ లేవని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో 36 పరిశ్రమలు ఉన్నాయని, సుమారు 5,000 మంది కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. పర్యావరణానికి అనుకూలమైన సిరామిక్స్ పైపులు వాడకం నిలిచాయని, పర్యావరణానికి 100% అనుకూలమైన SWG సిరామిక్స్ పైపులు వాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా సిరామిక్స్ పైపుల తయారీ పరిశ్రమలను ప్రోత్సహించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిరామిక్స్ ఫ్యాక్టరీల యజమానులు హనుమంతరావు, వాసుదేవచారి, చిందం మల్లేష్, గోపాలరాజు, శ్రీనివాస్, సుధాకర్ రావులు పాల్గొన్నారు. డ్రైనేజ్కి ప్రత్యేకంగా తయారు చేయబడ్డ పైపులు. మీరు డ్రైనేజ్కి ఏదైతే ఉన్నదో ఇప్పుడు మనం ఏ టాయిలెట్ పోయినా కూడా సిరామికే కుండీ ఉంటుంది, సిరామికే ఇండియన్ టాయిలెట్ ఉంటుంది. దాని ప్రకారం ఈ పైపులు కూడా సిరామిక్ పైపులే. సిరామిక్ పైపులు కానీ వాటి పేరు మార్చి స్టోన్ వేర్ గ్లేస్ పైప్స్ అని గవర్నమెంట్ పేరు పెట్టింది. వేరే దేశాలలో దాన్ని విట్రిఫైడ్ క్లే పైప్స్ అని అంటారు. ఈ పైపులు ఏదైతే ఉన్నదో డ్రైనేజ్కి వీటిని మించిన పైపులు లేవు. ఈ పైపులలో ఇంకో గొప్ప గుణం ఏమున్నదంటే పర్యావరణానికి 0.001% కూడా నష్టం చేయవు. ఎందుకంటే పర్యావరణానికి చాలా హితువు. ఈ మట్టితో తయారైతాయి, భూమిలోకి పోతాయి. భూమిలో 100-150 ఏళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తాయి. ఆ తర్వాత కూడా ఇంతవరకు పాడైన నిదర్శనాలు లేవు. కానీ 150 సంవత్సరాల కింద పైప్ లైన్లు మన హైదరాబాద్ నగరంలో నిజాం ప్రభుత్వం వేసినవి ఉన్నాయి, ఇంకా నడుస్తున్నాయి. మీకు ఒక అందరికీ ఒక అమెరికాలో చేసిన స్టడీ ప్రకారం అది కూడా తమకు ఇస్తా. దాంట్లో ఏదైతే ఉన్నదో అమెరికాలో ఇంకా 8 లక్షల కిలోమీటర్ల డ్రైనేజ్ లైన్లు 100 సంవత్సరాల కింది ఇంకా పనిచేస్తున్నాయి. ఇక్కడ తెలంగాణలో 36 పరిశ్రమలు ఉన్నాయి, అన్ని SSI యూనిట్స్, చిన్న పరిశ్రమలు. ఈ 36 యూనిట్లు ఏదైతే ఉన్నదో ఇప్పుడు క్లోజ్ అయ్యే పరిస్థితి ఏర్పడ్డది. దీనికి కారణం ప్లాస్టిక్ వాడకం. రెండోది ఏంటంటే దాదాపు 4-5 నెలల నుంచి గవర్నమెంట్ వారు ఇదే పైపులు వాడుతున్నారు, కానీ కొత్త ఆర్డర్లు రావటం లేదు, గవర్నమెంట్ పనులు జరగటం లేదు. అందువల్ల మా పైపులు ఒకటి తర్వాత ఒకటి దాదాపు అన్నీ క్లోజ్ అయిపోయినాయి. ఫస్ట్ మొదలు గ్రీన్ ప్రొడక్షన్ అంటారు, దాన్ని క్లోజ్ చేసినా ఇప్పుడు బట్టీలు కాల్చడం అయిపోయినాయి. ఉన్న స్టాకు లేబర్ కూడా చాలామంది వెళ్ళిపోయారు. మంచిర్యాల ఎందుకు ముఖ్యం అంటే ఈ 36 పరిశ్రమలలో 26 పరిశ్రమలు మంచిర్యాల డిస్ట్రిక్ట్లే ఉన్నాయి. ఎందుకున్నాయంటే ఇక్కడ బ్రహ్మాండమైన మట్టి ఉన్నది రెబ్బెల్లా, తర్వాత సింగరేణి కోల్ ఉన్నది. ఈ రెండు ఉండడం వల్ల ఏదైతే ఉన్నదో ఇక్కడ ఇది చాలా సక్సెస్ఫుల్ ఉన్నది. దీనికి కావాల్సింది మేమేదో మాకు డబ్బు సాయం చేయమంటలేము, మాకు అప్పులు మాకు చేయమంటలేము, మా కరెంటు బిల్లు మేము ఏది అడుగుతలేము. మేము అడిగేది ఏంది, తమరు మా పైపులనే వాడాలి. తమరు అంటే ప్రభుత్వం వాడాలి. ఎక్కడ వాడాలి? GHMCలో వాడాలి.
HNWSSBలో వాడాలి, మున్సిపాలిటీలల్లో వాడాలి, పంచాయతీలల్లో వాడాలి. ఇట్లా వీటిలల్లో వాడితే చాలు, మాకు బోలెడంతా మా డిమాండ్ ఉంటుంది. పర్యావరణానికి మంచిది. ఆ ప్లాస్టిక్ పైపుల కన్నా సగం కన్నా తక్కువ ధరలో మా పైపులు దొరుకుతుంది. నేటి SMDC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SMDC న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.